ఇక తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం మాస్కులు తప్పనిసరి చేస్తూ జీవో కూడా జారీ చేసింది. దీనిలో భాగంగానే రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని కొత్తపేట జంక్షన్ వద్ద సిఐ నాగమల్లు ఆధ్వర్యంలో వాహనదారులకు కరోనాపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరోనా బారిన పడకుండా ఉండాలంటే ప్రజలందరూ మాస్కులు తప్పకుండా ధరించాలని, అలాగే శానిటైజర్ వాడాలని, చేతులను శుభ్రంగా కడుక్కోవాలని, అవసరమైతే తప్ప బయటకి రావద్దని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో రాచకొండ ట్రాఫిక్ సిబ్బంది, కళాకారుల బృందం పాల్గొన్నారు. కూడా ఫేస్ మాస్క్ ధరించాలని కోరుతున్నాం. ఫేస్ మాస్క్ ధరించాలి, కరోనా నుండి దూరంగా ఉండాలి. మీరు మీ కుటుంబ సభ్యులు, మీ ఇంట్లో పిల్లలు అందరూ కూడా క్షేమంగా ఉండాలని రాచకొండ పోలీస్ తరఫున కోరుకుంటున్నాం. ఈరోజు మన రాష్ట్ర డీజీపీ గారైనటువంటి మహేందర్ రెడ్డి సార్, అదేవిధంగా రాచకొండ సిపి మహేష్ భగవత్ సార్, అడిషనల్ సిపి సుధీర్ బాబు సార్ గారి యొక్క సూచనల మేరకి కొత్తపేట చౌరస్తా వద్ద కరోనా నివారణ పైన రాచకొండ పోలీస్ కళా బృందం తరఫున అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఇందులో భాగంగా మాస్క్ ధరించకుంటే ఎలాంటి అపాయం ఉంటుందనేది ప్రత్యక్షంగా తెలియజేయడానికి రాచకొండ పోలీస్ కళా బృందం సభ్యుల చేత విచిత్ర వేషధారణ ద్వారా ప్రజలందరికీ ఈ విషయాన్ని తెలియజేస్తున్నాము. మాస్క్ ధరించినట్లయితే కరోనా నుంచి దూరంగా ఉండొచ్చని, అదేవిధంగా చేతుల్ని ప్రతి ఒక్కరు శానిటైజర్ తోని కడుక్కోవాలని, సబ్బు, డిటర్జెంట్లు, తర్వాత డెటాల్ సోప్స్ తోని కూడా ఎప్పటికప్పుడు